హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు కొత్తగా ఎందుకు వచ్చానంటే మా ఊళ్ళో భవానమ్మ గరుడ స్తంభం నిలబెడుతున్నారు. అందుకోసమని మా ఊరికి వచ్చాను. మా ఊళ్ళో దాదాపు వారం రోజుల నుంచి పండగ వాతావరణం ఉంది. పండగ వాతావరణం ఎలా ఉందో మీకు చూపిస్తాను. గుడి దగ్గర మా ఊళ్ళో ప్రతి ఇంటికి వాళ్ళ చుట్టాలని పిలిపించుకొని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా. గరుడ స్తంభం నిలబెడుతున్నారంటే ఇంటిల్లి పాది అక్క చెల్లెళ్ళకి బావలకి బట్టలు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఇది చిన్న అంటే ప్రతి ఇంటి వాళ్ళు చేసుకునే ఒక పండగ. గుడికి గరుడ అంటే భవానమ్మ గుడి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న గుడి. ఈ గుడికి కొత్తగా ఏం చేస్తున్నారంటే పాత గుడినే మళ్ళీ కొన్ని గుడిని కొత్తగా చేయించి గరుడ స్తంభాలు కొత్తగా పెడుతున్నారు. అందుకోసమే మా ఊరికి నేను అంటే తప్పనిసరిగా గరుడ స్తంభం నిలబెడుతున్నానంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మా ఊళ్ళో ఉన్న ప్రతి వాళ్ళని పిలుస్తాను. కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరవుతాం. ఇది మాకు తరతరాలుగా ఏ గుడికైనా సరే ఖచ్చితంగా గరుడ స్తంభం నిలబెడుతున్నారంటే ఆ ఊరికి ఒక పండుగ వాతావరణమే. ఆ పండుగ వాతావరణం ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. కానుకలు అమ్మవారి సమర్పించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. స్వామి అన్నదాన కార్యక్రమంలో పని కాపాడి స్వామి కాసేపు ఇక్కడ ఏం అర్థమైతలేదు స్వామి. అన్నదాన కార్యక్రమం పై కాపాడి స్వామి. అదండి అంటే భోజనం దర్శనం చేసుకోవడానికి చాలా కష్టం. పిల్లలకు వృద్ధులకు చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు చుట్టాలు పిలిపించుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదండి దర్శనానికి ఎన్ని పాటలు పడుతుంది. చాలా బిజీ ఇదండి కొత్తగా అంటే ఏదంటే స్తంభాలు గరుడ స్తంభాలు ఈరోజే పెట్టారు. ఇదండి గుడి అంతా కిక్కిరిసిపోతుంది. పబ్లిక్ సైడ్కోండి పెట్టేది. భోజనాలు గుడి లోపలనే పెడతారమ్మా ఇవి. ఇక్కడ అదే మళ్ళీ ఇది ఎన్ని సంవత్సరాల గుడి అండి ఇది? ఇదా అంటే 45 సంవత్సరాలు అవుతుంది. 40. నేను 40 years క్రితం మామూలుగా అంటే గుడి ఉంది మేము చిన్న ఉన్నప్పుడు. ఇంకా అంతకుముందు ఏమన్నా కొన్ని సంవత్సరాల క్రితం ఏమన్నా అంటే మామూలు గుడి ఉన్నది, దాన్ని ఇన్నోవేషన్ చేసి మంచిగా కట్టించారు. ఓకే ఓకే. ఇప్పుడు గరుడ స్తంభాలు కూడా స్థాపన నవగ్రహాలు పెట్టిస్తున్నాం. భవానమ్మ గుడి శ్రీ భవానీ శంకర దేవాలయం. శ్రీ భవానీ శంకర దేవాలయం పరమేశ్వరుడు. ఇదెవరండి? ఇక్కడ మామూలుగా అంటే భోజనాలు అన్నప్రసాదం ఇవన్నీ ఉంటాయి. భోజనాలు పెడుతుంటారు. అంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజన అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి.
విగ్రహమా ఏంటది? మీద పెడతారు ఓకే ఓకే గోపురమా? గోపురం గోపురం మీద పెడతారు. ఇదండి అక్కడ అక్కడ గోపురం మీద నిలబెట్టడానికి అంటే స్వామివారి గోపురం గుడి మీద నిలబెట్టడానికి ఇదండి కొత్తగా పెట్టిన ధ్వజస్తంభం. బయటికి వెళ్ళే వాళ్ళని వెళ్ళేయాల్సిందిగా విజ్ఞప్తి. ధ్వజస్తంభం లోపలికి వచ్చే వాళ్ళు వస్తున్నారు, బయటికి వెళ్ళే వాళ్ళని ఆపేశారు. దయచేసి పంపించండి. బయట వాళ్ళకి వెళ్ళే వాళ్ళని ఆపకండి. ఎంట్రెన్స్ ముందర ఎవరు ఉండొద్దు. ఎంట్రెన్స్ ముందర దయచేసి ఎవరు ఉండొద్దు. బయటికి వెళ్ళే వాళ్ళకి అడ్డంగా నిల్చోవద్దు. భక్తులకు విజ్ఞప్తి, దయచేసి ఎంట్రెన్స్ దగ్గర ఎవరు ఉండొద్దు. బయటికి వెళ్ళే వాళ్ళకు ఎవరు అడ్డం ఉండవద్దు. దాదాపు 3 రోజుల నుంచి ఇదే పండగ వాతావరణం. జనం ఇది అంటే కరెక్ట్గా మెయిన్ రోడ్డుకి ఉంటుంది గుడి. మెయిన్ రోడ్డుకి అటాచ్గా అంటే బస్ స్టాండ్కి సమీపంలో ఉన్న గుడి. అందుకోసం ఇది పబ్లిక్ అంతా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది బస్ స్టాండ్. జై భవాని. దర్శనానంతరం బయటికి వచ్చే వాళ్ళను వెళ్ళడానికి ఆస్కారం కల్పించాల్సిన విజ్ఞప్తి. అంటే ఒక ఎంట్రెన్స్ ముందర ఎవరు నిల్చోవద్దని విజ్ఞప్తి. బయటకు వెళ్ళే వాళ్లకు వీలు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి. ఎంట్రెన్స్ ముందు దయచేసి ఎవరు ఉండరాదు. భక్తులను త్వరగా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి. లోపల ఖాళీగానే ఉన్నది. జై భవాని మాతాకి. స్వామి భజన్ మాట. స్వామి భజంత్రి భజంత్రి. స్వామి భజ. గోపురం మీద నిలబెట్టడం. ఇదండి జనానికి పబ్లిక్ చూపించడం. అక్కడ గోపురం మీద నిలబెడతారు. గోపురం మీద గుడి మీద
ఇక్కడ ఏం చేస్తున్నారు? మా నీకు తెలిసి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఈ గుడి నిలబెట్టింది? ఒక 50-60 పైన అయింది. 50 సంవత్సరాలు నేను అనుకున్నాను. అంటే కొన్ని 100 ఏళ్ళ చరిత్ర. ఓకే, అప్పుడు చిన్న గుడి ఉండేది. ఓకే ఓకే. ఇప్పుడు చిన్న గుడి, చిన్న గుడి కానీ నేను చూస్తున్నప్పుడు 40 సంవత్సరాల క్రితం కొద్దిగా పెద్ద గుడి కట్టారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ గుడిని పెద్దగా డెవలప్ చేస్తారు. ఈరోజు నాకు తెలిసి ఇంచుమించు ఈరోజు దర్శనం అనేది ఇంకా దొరకకపోవచ్చు. ఇక్కడ జనం నిండా పోయినాలు అయిపోయినాక తగ్గుతాం, తగ్గినా కొంచెం తక్కువనే. అంటే నాకు తెలిసి ఒక 4-5 అప్పుడు కూడా కష్టం. ఈరోజు మొత్తంగా ఎక్కడ ఊరున్న జనం అంటే వచ్చేస్తారు కదా. గోపురం 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 వెండి గోపురం నిలబెట్టారు. అంటే ఈ గుడికి 50-60 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి. అంతకుముందు నాకు తెలిసి 100 ఏళ్ళు ఉండదు. రాను 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 చాలా అభివృద్ధి చెందిన గుడి. ఇదే మనకు
మెయిన్ రోడ్. ఇది మా ఊరు నుంచి అంటే హైదరాబాద్కి వెళ్ళేది. ఇది కర్నూలు రోడ్డు అంటారు. ఈ రోడ్ అంతా ఇదిగోండి, ఇది మా ఊరు మెయిన్ రోడ్ అన్నమాట. డబల్ రోడ్. అంటే పబ్లిక్ ఎలా ఉన్నారు చూద్దాం. అంటే జనం ఉంటే అన్నదాన కార్యక్రమం అంటే అందరు బిజీ ఉంటే చూస్తాం. ఎందుకంటే అందరికి ప్రసాదం ఖాళీ ఉంటే ప్రసాదం స్వీకరించి తీసుకొచ్చేది ఉన్నాడు. ఓకే, ఆ పాప గుర్తుపడుతుంది. ఏది మీ వాళ్ళు తమ్ముడు అందరు ఆనే ఉన్నాడు, నరసింహ అందరు అక్కడ ఆనే ఉన్నారా? రాలేదా? అక్కడ ఉన్నారా? ఓకే ఓకే ఓకే. అంత మంచిగా? అంత మంచిగా. ఓకే ఓకే. చాలా చాలా సంవత్సరాలు ఊరు వచ్చి చాలా చాలా సంవత్సరాలు అయింది. అంటే ఊరు వస్తుంటా కానీ అది నేర్పిట దాన్ని మొత్తం లోపల అంతా క్యాష్ పార్టీ వాళ్ళు పలకరించారు అంటే ఈగో దా వెళ్ళిపోయాడు. ఇదండి అన్నదాన కార్యక్రమం. పిల్లలు సెట్ చేయాలంటే సెట్ చేయాలి. ప్రేమ మాత్రం మా ఏడ ఖాళీ ఉంటే అక్కడ ఖాళీనే ఉన్నారు పబ్లిక్.
టెంకాలు ఉంటాయి ఉంటే ఏం చేస్తాం టెంకాలు. అన్నదాన కార్యక్రమం ఇది చూడండి ఎంత పద్ధతిగా పెడుతున్నారు. జై అంబాబాయ్. అడుగు చేయడం ఓకే ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉంటుంది సౌకర్యం. కొంచెం ముందరుకోండి ఇంకా. ఓకే రైట్ చూడండి రైట్ వాళ్ళు పెట్టేటప్పుడే చెప్తున్నారు ఎంతైనా తినండి వేస్ట్ చేద్దాం ఇది. ఓకే రైట్ బాయ్. ఇది పాస్ సరే పై పై దయచేసి అందరూ కూడా సహకరించాలి. మేము ప్లేట్లు గ్లాసులన్నీ కూడా డ్రమ్ములో వేయాలని కోరుకుంటున్నాం స్వామి. ఏం చేయలేము, మీరు ఒక్కరే ఫోన్ చేస్తే సరిపోతుంది అనుకుంటే మీరు ఎక్కడైనా ఉండి ఫోన్ చేయండి. మా తర్వాత మళ్ళా 100 మంది ఫోన్ చేయాలనుకుంటే దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాం తల్లి. మీరు ఒక్కరే ఫోన్ చేస్తామంటే కౌంటర్ దగ్గరకు వచ్చేసేయండి. మా తర్వాత ఇంకా 100 మంది భోజనం చేయాలి. వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు కావాలి. అమ్మ భవాని మాత ఆశీస్సులు మాకు కావాలంటే దయచేసి యాజమాన్యం వారు ఏమైతే తెలియజేస్తారో అవన్నీ పాటించాలని కోరుకుంటున్నాం స్వామి. కౌంటర్కి దూరంగా నిలబడి ఫోన్ చేసే వాళ్ళకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. మీకు ఆశీస్సులు కావాలన్నా ఉందో లేడీస్కి ఇక్కడ జెంట్స్కి దయచేసి వెళ్ళాలి. భోజనాలని ఎక్కడ ఇబ్బంది కలగకుండా బాబు చాలా బాగా తమ్ముడు మేము వచ్చినాం మిమ్మల్ని ఇంతవరకు కానీ చూస్తున్నాయి నాకు. భక్తులందరూ కూడా గమనిక ఎక్కడైతే దేవాలయాల దగ్గర ఓకే ఇదండి ఇక్కడ ప్రత్యేకంగా భోజనాలకి ఏర్పాటు చేసిన స్థలం ఇది. చాలా బాగా అరేంజ్ చేశారు. గుడి వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే అన్న
దర్శనం కలగాలంటే జై దుర్గా భవాని. అయ్యేటట్టుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించి లైన్ లో భక్తులను త్వరగా పంపించగలరు. లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బయట నుంచి భక్తులను త్వరగా పంపించగలరు. బయట ఎండగా ఉంది కాబట్టి ఇక్కడ మేము సహకరిస్తున్నాం. గర్భాలయంలో ఎవరిని నిలవనియకుండా దయచేసి త్వరగా భక్తులను దర్శన మార్గంలో నడిపించాలని ఇదండి మా కొత్త కోట. ఈరోజు ఇలాంటి వాతావరణం అంటే నాకు తెలిసి నేను ఈ ఊళ్ళో 40 సంవత్సరంలో చూడాల. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఇంత పబ్లిక్ చూడటం, మెయిన్ రోడ్డు మీదనే గుడి ఉండటం, కొన్ని ఏళ్ళ చరిత్ర ఉన్నదన్న గుడి కాబట్టి పబ్లిక్ తండోపతండాలుగా వచ్చారు. ఎక్కడ సిటీ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వాళ్ళ చుట్టాలని ఇక్కడ ఉన్న వాళ్ళు పిలిపించుకొని వాళ్ళకు కావాల్సిన మర్యాదలు ఇవన్నీ చేసుకుని లైన్ పెట్టారు. ఇదంతా లైన్. కరెక్ట్గా ఎండాకాలం అయిపోయింది ఈ చేశారు. ఇది మరీ ఎండాకాలం అయితే ఈ ఎండను భరించలేము. ఇది మెయిన్ రోడ్ అన్న. ఓకే, అంత మంచినా? ఈ సిగ్నోడు మనకు చిన్నప్పుడు అంటే నాకు చిన్నోడే మేము అప్పుడు చేసిన లచ్చల పనులు ఇలా చూస్తే గుర్తొస్తుంటాయి. మేము ఆడే ఆటలు కానీ అవి కానీ. ఇప్పుడు జాతరాటని, చిత్తుపొత్తు, చిల్లరాటలని చాలా ఆడేవాళ్ళం. ఇదండి, ఇది మా ఊరు బస్ స్టాండ్. ఇది హైదరాబాద్కి వెళ్ళే రూట్లోనే గుడి ఉంటుంది. అందుకోసమే ఇక్కడ జాతర. ఇసుక వేస్తే రానంత జనం. ఇదండి బస్ స్టాండ్. చాలా పెద్ద బస్ స్టాండ్. చాలా బాగుంది. నాకు తెలిసి నాకు తెలియని మనుషులు అంటూ ఉంటారు మా ఊళ్ళో. ఆయనది ఇక్కడ చిన్నకడమూరు అని ఓ పల్లెటూరు. ఆయన చేసేది బోర్వెల్. ఏ సామాన్ కావాలని ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. ఇదే మా ఊరి సెంటర్. మెయిన్ సెంటర్ మా ఊరు.
నుంచి ఇప్పటిదాకా ఈ ఊర్లో ఎప్పుడు జనం అంటే ఇది హైవేకి అటాచ్లో ఉంటుంది, అంటే కర్నూలు హైవేకి అటాచ్లో ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ కిక్కిరిసలాడే జనమే. ఎండాకాలం అంటే స్టార్టింగ్లో ఇంకొక 10-15 రోజుల తర్వాత అయితే జనం అల్లాడితే వాళ్ళు కరెక్ట్ అంటే సీజన్ అంటే చలికాలం ఎండింగ్లోనే ఇలా గుడికి కార్యక్రమాలు చెప్పడం చాలా ఆనందకరం, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఎండ పర్వాలే, జనం పబ్లిక్ తక్కువ కదా. మరి ఒక్క 15-20 రోజులు అయితే చాలా కష్టం. ఎండాకాలమైనా ఉంటుందని తెలుసు కదా. అండి మా ఊళ్ళో రాహుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని, ఇది అంటే 35 years. అంతకుముందు చిన్న క్లినిక్ ఉండే, దీన్ని ఇప్పుడు బీజేపీ లీడర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి ఆయనది. ఇది 40 years చరిత్ర ఉన్న హాస్పిటల్. మా ఊరికి మెయిన్ అనమాట, ఇదే పెద్దది. ఇంకా ఎప్పుడు పుట్టుకొస్తుంటాయి చిన్న చిన్న క్లినిక్లు. నయం కరెక్ట్ సీజన్ మా ఇది కదా, కరెక్ట్ సీజన్. అటు ఎండ లేకుండా ఇప్పుడు కాబట్టి ఇంకొక 15-20 రోజులు అయింటే ఇంకా అయిపోయింది. ఇంకా జనం అల్లాడిపోయేవాళ్ళు. ఈ ఊళ్ళో దాదాపు 3-4 days నుంచి అన్ని చికెన్ షాపులు, అన్నీ మటన్ షాపులు అన్నీ బంద్ అన్నమాట. ఇక్కడ వెళ్ళేందంటే తినడానికి, అంటే బీహార్ వాళ్ళు వెళ్ళి ఇక్కడ వచ్చి పని చేసుకుంటున్నారు. బిజినెస్ అంతా నేనే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న క్లినిక్లు అన్నీ ఇట్లా వెలుస్తుంటాయి. దుర్గా భవన్, షాపిద్దామా ఇదేనా? సరే బాగున్నారు. మనది యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో పెడుతుంటాను వచ్చినప్పుడల్లా అన్నీ ప్రత్యేకం. మన ఊరు కానీ పరాయి ఊరు కానీ ఎక్కడైనా నాది ఛానల్ ఉంటుంది చూడు, యూట్యూబ్కి వెళ్ళి. ఎలా ఉన్నాడు మీ అన్న? ఏడున్నాడా? మాలేసిందా? ఓకే ఓకే. చికెన్ షాప్ రెడ్డి యూట్యూబేనా? చికెన్ షాప్ రెడ్డి. వచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకురా. పైందే ఫోటో ఉన్నది. సబ్స్క్రైబ్ చేసుకురా, కొట్టుదాన్ని. ఓకేరా, బాయ్. అదనమాట
అనమాట. ఇందాక చూపించిన పిల్లలు నా క్లాస్మేట్ నరసింహ అని, చాలా వాడు నాకు స్కూల్ చదువుతున్నప్పుడు చాలా హెల్ప్ చేసినాడు పిల్లవాడు. అంటే ప్రస్తుతం మాలేసినంత శివమాత అంటే మనోడు కొద్దిగా డ్రింక్ అలవాటు అయిపోయి గుర్తాలు అవి తింటూ బాగా బానిస అయిపోయాడు. మ్యారేజ్ కాలేదు అంటే మంచి వాళ్ళు తొందరగా ఎడిట్ అయిపోతారు మిగతా వ్యసనాలకి. కానీ వాడు ఎప్పుడు మంచిగా ఉండాలి. ఎందుకంటే వాడు నేను చదువుకునే నా స్కూల్ ఫీజు కూడా కట్టిన వాడు. ఎప్పుడు వచ్చినా ఉండాడు. ఊరు వచ్చినప్పటి నేను ఉండేది ఒక రోజే. వాళ్ళ ఇంటికి పోయినా ఉంటాడు, ఎక్కడికో పోతూ ఉంటాడు. అంటే ఎవరు పిలిస్తే వాళ్ళు ఎమ్మడి వెళ్ళిపోతూ ఉంటాడు. మనకి బాధ్యత అంతా. పెళ్ళి కాలేదు వాటికి, నాకు వాడికి ఒకటి 44. ఏంది బా ఈడాగినావు? గుడికి ఎన్ని సంవత్సరాల చరిత్ర? ఏమో తెలియదు. ఏ నేను ఒకటక ముందు ఉంటుంది. నో, నేను ఇక్కడ 45 అంటే 40 సంవత్సరాల నుంచి ఆ గుడి ఉంది. అంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం చిన్న గుడి అంటారు. ఆయనకు తెలుసు 55-60 సంవత్సరాలు ఇంకా ఎక్కువనే ఉంటుంది. అంటే అంతకుముందు చిన్న గుడి అన్నారు, కొద్దిగా పెద్ద గుడి లేకుండే టెంపుల్ ఉండే. ఇంకా రాను ప్రతి శనివారం మాత్రమే కాయ కొడుతుంది. అవునవును. ఇంకా ఇప్పుడు దినం కాయలు కొట్టాలంటే దినమే లేదు. అవును. అప్పుడు ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలంటే కొద్దిగా కాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళారు. కంపౌండ్ కట్టి ఇంకా పదివేలు బాగా ఇస్తుంది. అది మొత్తం పలుకుంటా ఒక 60-70 సంవత్సరాలు కొన్ని ఉంటాయి. మా ఊళ్ళో మా బావగారు ఇందాక చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ భర్త అన్నమాట. ఇది మాకు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు మెయిన్ రోడ్. మావన్నీ సెంటర్లో ఉన్నాయి ఇండ్లు అన్నమాట. నడుచుకుంటూ రావచ్చు, నడుచుకుంటూ వెళ్ళవచ్చు. మాకేమి టెన్షన్ ఉండదు. బస్సులు ఎనీ టైం. మా ఊరు హైదరాబాద్కి, మా ఊరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మా ఊరికి రావాలన్నా ఎప్పుడైనా బస్సులు కంటిన్యూగా ఉంటాయి అన్నమాట. చాలా ఫెసిలిటీ ఉన్నా నాకు తెలిసి కొన్ని ఊళ్ళకి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది అంటాం కదా. ఎనీ టైం మాకు ఏదన్నా బిజీలో ఉండి పనులు ఉండి రావాలనుకో ఎమ్మడే వచ్చేస్తాం అన్నమాట. హాయ్. పోయినారా గుడికి? అయిందా దర్శనం? దర్శనం అయిందారా? నాకు తెలిసి బయట నుంచి చూసే ఉంటారు మీరు. మామూలుగా నడుచుకుంటూ పోతే మన తిరుపతిలో లైన్ ఎట్టుంటది, ఇప్పుడు ఇంకా అది పెడుతున్నారు గోపురం. నమస్తే అక్క. పెట్టిండు మేము ఆ నుంచి వచ్చినా. తిన్నారా మరి? ఇంకో గోపురం పెడుతున్నారు కదా. గోపురం అటు పెట్టారు. మళ్ళీ దీన్ని ఇక్కడ కూడా ఉన్న గుడికి సేమ్ రెండు ఒకటే మాదిరే. ఓకే ఓకే. తిన్నావా మరి? తిని అన్నప్రసాదం దగ్గర చాలా ఖాళీ ఉంది. అరే ఆ పక్కనే చాలా ఖాళీ ఉంది. అంటే చాలా మంచిగా ఫెసిలిటీగా పెడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది కలగకుండా. గుడికాన్నే. ఎవరు ఇల్లు? ఓకే. ఏ అమ్మ లైట్ ఇదేనా? ఓకే. బావాల అతనా? తల్లి. ఓకే.
ఏమో గట్టిగా ఉన్నారు వీళ్ళే. అది గుడి నుంచి మాకు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, నడుచుకుంటూ హాయిగా రావచ్చు అనమాట. మాకు ఎనీ టైం బస్సులు ఇక్కడ నుంచి మేము టెన్షన్ పడకుండా బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు ఎప్పుడైనా సరే. ఇదండి ఏమే మా అక్కగారు, మా అక్కగారు, మా అక్క అత్త. ఇదండి గట్టిగా ఉండదు మనిషి, 75-80 సంవత్సరాలు ఉండొచ్చు. 90? ఇందాక నడుచుకుంటూ వచ్చింది ఇక్కడ నుంచి మమ్మల్ని మేము పోయేటప్పుడు. ఇదండి మనిషి ఎంత గట్టిగా ఉన్నారు చూడండి. మీకమ్మా మీ ఏజ్ 55? ఓకే, అదే మీకన్నా ఆమెనే గట్టిగా ఉన్నారు. మంచి మాట చెప్పింది, తప్పు ఒప్పుకున్నది. ఓకే అది గడియాక ఒకసారి ఓపెన్ చేయి. అది చాలామంది నేను సిటీలో చికెన్ షాప్ పెడితే మా ఊర్లో ఏమంటారంటే, నీకెందుకురా చికెన్ షాపు, ఎవరన్నా మన చికెన్ షాపు ఎవరన్నా పెడతారా అని చాలా తక్కువగా చూసేవాళ్ళు. నాకు చాలా బాధ అనిపించేది. ఏందబ్బా నేను తప్పు చేయట్లేదు కదా, పనే చేసి అంటే నాకు అన్నం పెట్టింది చికెన్ షాప్ రెడ్డి. నాకు నేను ఇంత ఓకే చూస్తా ఇంత ఎదగడానికి అంటే ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు ఎవరన్నా వాళ్ళని కలిసినప్పుడు ఇదే మాట మాట్లాడతారనమాట. నాకు బాధ అనిపించే, ఎందుకు నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అది అని కాదు. వాళ్ళకేందంటే వాళ్ళు పాతకాలం మనుషులు. అంటే ఒక పని ఇప్పుడు మనము దొంగతనము మోసం చేయకుండా ఏ పని అయినా చేసుకోవచ్చు, అంతేగాని ఒక పనికి ఇప్పుడు ఎంతో పోటీ ప్రపంచం. ఒక పనికి వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. అంటే మేము రెడ్డీసం కాబట్టి పాతకాలం వాళ్ళు, ఈ కాలం వాళ్ళకి తెలుసు. ఈ కాలం వాళ్ళు ఆ మాట ఎవరు అనరు. పాతకాలం వాళ్ళు ఏంటంటే ముసలి కొంతమంది ఏజ్ వాళ్ళు, అరే నీకు ఎందుకు చికెన్ షాపు అది ఇది అని అంటే అప్పుడు కొద్ది బాధ అనిపించేది. తర్వాత అలవాటు అయిపోయి వాళ్ళు పాత వాళ్ళు కదా అలానే అంటుంటారు. కానీ అట్లా వాళ్ళకు కూడా తెలియదు కదా ఈ పోటీ ప్రపంచంలో మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది. వాళ్ళ కాలంలో ఒక మనిషికి ఒక ఉద్యోగం అట్లా ఉండేది, కానీ వాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ ఒక ఉద్యోగానికి 1,00,000 మంది ఉన్నారు అలా. ఓకే సరే, మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు అనమాట. మా రీసెంట్గా కట్టారు మా చిన్నాన్న, ఇది ఆయనది. శేఖర్ అదే ఇల్లు, ఇందాక ఉన్నదే వాళ్ళ ఇల్లు. వాళ్ళ అక్క ఆమె ఉన్నారు కదా, ఆమెనే ఉంది. ఇదండి ఇది మా ఊర్లో నా సైట్. ఇది ఈ గల్లీ రోడ్లో ఉన్న సైట్ ఇది నాది. ఇది 180 గజాలు ఉంటుంది. ఇది పక్కనే కాలేజ్ అన్నమాట. చూపిస్తాను చూడండి, ఫుల్ ఎప్పుడు ఇదండి ఇదంతా మేము చిన్నప్పుడు ఆడుకునే స్కూల్. ఇది దాదాపు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది. అరే చిన్నోడా, క్రికెట్ ఆడుతున్నారా? ఇదండి వాలీబాలు, క్రికెట్, ఎంత ఖాళీ ప్లేస్ ఉంటుందంటే ఎనీ టైం ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఇక్కడ. ఒకప్పుడు మేము ఆడే ఆటకి ఇప్పుడు ఆటకి చాలా తేడా ఉంది. మేము ఆడే ఆటలు అంతగా అసలుకి ఎప్పుడు ఈ గ్రౌండ్ ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడంటే అప్పుడు కాలేజీ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉండేది కాలేజీ. ఇదంతా ఖాళీ ప్లేస్, చిన్న చిన్న రూమ్స్ కూడా ఉండేవి కావు. ఇప్పుడు ఇవన్నీ ఆ స్కూళ్ళు అవన్నీ ఏర్పాటు చేశారు. ఈరోజు హాలిడే అంటే ఒక 3 days నుంచి హాలిడే ఉంది. ఊళ్ళో అమ్మవారిని భవనమ్మ గారి గజస్తంభం నిలబెడుతున్నారు కదా,
నేను స్టార్టింగ్లో గరుడ స్తంభం అన్న గజస్తంభం అన్న సారీ 4 తిరగన్నాను అంటే తెలియదు కదా, సారీ ఏమనుకోమాకండి. రైట్, ఇదే ఎప్పుడు మీద మా ఇల్లు ఇది, ఫస్ట్ ఉన్న ఇల్లు ఇదే అనమాట మాది. కూలగొట్టాను కడదామని, ఇక్కడ కాకుండా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందని లోపల కట్టుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఎమ్మడే ఇంకా పైన ఈ గోడ ఎక్కి ఈ గోడ నుంచి దుంకి వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు ఇలానే ఉండేది మాకి, అంటే ఇదండి ఇలా దుంకి వెళ్ళిపోయి ఆడుకునేవాడిని అలా. ఈ రాళ్ళు కూడా మావే అనమాట, అప్పుడు మా పాత ఇంటివి ఇవి. అమ్మయ్యా, ఏదండి ఇది మా గల్లీ రోడ్డుకి నా ఇల్లు ఇది. ఒకప్పుడు ఇల్లు దీంట్లో ఇల్లు ఉండేటివి, మా చిన్న ఇల్లు దీంట్లోనే మా పెదనాన్న మాది ఉంటుండే సగం సగం, చాలా చిన్న ఇల్లు. అంటే ఈ ఇల్లు మొత్తం మావే ఉంటుండే, కానీ అన్నదమ్ములు 3 కాబట్టి అందరూ ఇది ఒకరికి అట్లా వచ్చేవి. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం నేనే కొన్నాను, ఒక 5 లక్షలకి. ఇది ఇల్లు కడదామని కూలగొట్టాను, కానీ ఇప్పుడు ఉంది ప్రస్తుతానికి. ఎప్పుడోగా మాత్రం కట్టాలి. ఏదండి ఇది పక్కనే కాలేజీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మాకు ఏ డిస్టర్బెన్స్ అనేది కాదు. అంటే ఏదైనా ఫంక్షన్లు ప్రోగ్రాంలు జరగాలన్నా ఇక్కడనే జరుగుతూ ఉంటాయి. రాజకీయంగా ఏదన్నా పెట్టాలన్నా అవి ఇవి మొత్తం. ఒకప్పుడు మాది ఉమ్మడి కుటుంబం ఉంటుండే. అరే దారా, ఒకప్పుడు మాది ఇక్కడ ఉమ్మడి కుటుంబం ఉంటుండే, అంతా మేమే ఉండేవాళ్ళం అన్నమాట. ఇది దొడ్డి, ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇక ఈ ఇంట్లో వరకు మనుషులు ఉండి ఇదంతా దొడ్డి ఉంటుండే. గేదెలు అంతా గేదెలు అవి అవి అన్నీ వ్యవసాయానికి సంబంధించిన అన్నీ ఉండేటివి. ఇదండి ఇది మా ఇల్లు, రీసెంట్లీ కట్టాను. ఇదండి మా గల్లీ రోడ్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ ఎప్పుడైనా మా ఇల్లు కలకలలాడుతుంటుంది. ఇది నా ఇల్లు, ఈ మధ్య రీసెంట్గా కట్టిన. ఇది 300 గజాలు ఉంటుంది. దీంట్లో ఒక 50 గజాలు 2 ఫ్లోర్లు వేసాను. ఇది రీసెంట్గా కట్టించాను, ఒక 1 ఇయర్ అయింది. ఇది మా పెద్దోడు శివారెడ్డి. చెప్పరా శివారెడ్డి. పేరేం పేరు అని పేరు? నీ పేరు చెప్పురా, చెప్పురా సిగ్గుపడండి పెట్టు. అట్లా మై నేమ్ శివ అని అట్లా. ఓకే, నా పేరు శివ అని కూడా చెప్పావు. హాయ్ చెప్పు. నా పేరు శివారెడ్డి అని హాయ్ చెప్పు. చెప్పు చెప్పు పేరు చెప్పు, సిన్సియర్గా చెప్పు. అరే నీ పేరు చెప్పురా. చెప్పు. వీడు చాలా అసలుకి ఫ్రీగా ఉంటాడు, ఈయనకి భయం అంటూ తెలియదు. అరే శివ, అర్జున్, రే రే ఇట్రా, ఇద్దరు ఇట్రా అండి. ఇదండి ఇది ఎంతగా కట్టించానంటే ఇది సింగిల్ బెడ్రూము. అర్జున్, అర్జున్ ఎంత
చాలా నాకు ఇష్టంగా కట్టించుకున్నాను మా ఊళ్ళో ఇది వంట ఇది కిచెన్ ఓపెన్ హాలు బెడ్రూమ్ వెంటిలేషన్ సూపర్ వెంటిలేషన్ గ్లాస్ చాలా ఇది మా నాన్నగారు ఫోటో మా నాన్నగారికి శివ ఒక ఇట్లా పట్టుకో ఇలానే పట్టుకో నన్ను చూపి అంతే అదే అరే నాకిరా ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఒక 50 గజాలు అంటే 300 గజాలని ఒక 50 గజాల్లో ఒక సైడ్ మూలకి మాత్రం లేదు అంటే భవిష్యత్తులో ఇది మా సిస్టర్స్ అక్కడ ఇటు మా సిస్టర్స్ ఇలాంతా వచ్చారు. అందరికీ ఒక 23-24 మంది అవుతారు. వాళ్ళ చుట్టాలు అంతా కలిసి వాళ్ళ చుట్టాలు అంతా కలిసి ఒక 30-40 మంది అవుతాం అన్నమాట. సమ్మర్ కానీ ఏదన్నా ఫెస్టివల్స్. శివ ఎటున్నా ఎత్తిస్తుంది ఇటున్నా ఇట్టే నువ్వు సిన్సియర్గా పట్టుకున్నా అది ఇట్లా పట్టుకో ఏం కదా. అది దాంట్లో చేయటం 2 చేతులు పట్టుకున్నా 2 చేతులు పట్టుకో. ఇంకా అరే ఎక్కడ పోదలేరా ఏదో నోటి తిను అటు పట్టుకోనండి ఒక ఇంట్రెస్ట్ పని అలా అనమాట. ఇలా ఇది ఒక 2 ఫ్లోర్లు ఉంటుంది. ఇక్కడ మాత్రం ముందర ఒక 20 అడుగుల రేకులు, అది ముందర ఖాళీ ప్లేసు, ఒక 30-40 మంది వచ్చినా సరిపోయేటట్లు ఇక్కడ స్టే చేసేటట్లు ఉంటుందన్నమాట. మరి ఎప్పుడు ఇటు వచ్చిందంటే సంక్రాంతి పండగ కానీ దసరా పండగ కానీ ఎనీ ఫంక్షన్స్ పండగలు పెళ్ళిళ్ళు ఏదైనా ఉన్నా ఇక్కడికి వచ్చి మేము అంత స్నానాలు చేసుకోవడానికి ఇవన్నీ హ్యాపీగా ఉంటుంది మాకు. అందుకోసం ఇక్కడికి రావడానికి మేము ఎక్కువ ఇష్టపడతాం. అది కాక హైవేలో తినరా పట్టుకోరా అని ఒక 5 నిమిషాలు ఇచ్చా పండగలకి. ఇదోనా అట్లా నువ్వు బంద్ చేస్తావు ఈ చివర్లో పట్టుకో అట్లా. నా ఫేస్ కనిపిస్తుందా లేదు చూడు. ఓకేనా? ఓకే ఇదండి అలా అనమాట. ఇక్కడికి రావడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామంటే ఎనీ టైము రాకపోకలు ఉంటాయి కాబట్టి మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇదండి ఇందాక చూపించాను కదా కొద్దిగా ఎండకు కనిపించదు. వీడు శివారెడ్డి, వీడు ఒక దగ్గర సరిగ్గా నిలబడలేడు. వీడు చూడండి. అరే స్ట్రైట్గా నిలబడరా, స్ట్రైట్గా. ఏయ్ యాడికిరా ఇకరా తెచ్చుకుందా. ఈడ చూపిస్తుంటే అక్కడికి అప్పలు తెచ్చుకోండి. ఇక రారా ఇక రా అన్నాను. ఇంకా వెళ్ళరా పిల్లలు పిలిచిన ఎమ్మడే రావాలా. అది క్రమశిక్షణ అంటారు. క్రమశిక్షణ దగ్గర నిలబడి స్ట్రైట్గా నిలబడమన్నా. స్ట్రైట్గా అట్లా కాదు విషయం, ఇట్లా నన్ను స్ట్రైట్గా నిలబడరా. వీడియో చూసిన వాళ్ళు అందరూ మీ నెగ్లెక్టింగ్ తెలిసిపోతే ఎట్లా నిలబడాలా. సరిగ్గా మీకు ఇష్టం వచ్చినట్లు స్ట్రైట్గా నిలబడంట. స్ట్రిక్ట్గా నిలబడాలంటే ఎట్లా నిలబడతావరా? షటిల్లో నువ్వు స్ట్రిక్ట్గా నిలబడమంటే ఎలా నిలబడతావు? సార్ నేను మెచ్చుకుంటాడు. శివనా చాలా హుషారుగా ఉంటాడు అంటాడు షటిల్ సార్. అంటే నువ్వు పనికి మాలినోడుగా మరి నన్ను అంటాడు అంటావు. అంటే మీరు టఫ్ అనేది ఇదండి. నేను నిలబడానా ఓకే. చిన్నపిల్లల్లో ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు కాబట్టి ఉండడం లేదు తప్ప. టఫ్గా నిలబడండిరా. నేను చెప్తున్నానా లేకపోతే కొడతాను చూడండి. సరిగ్గా నిలబడండి.
స్ట్రిక్ట్గా ఇట్లా నిలబడండి. నువ్వు పక్కకి నిలబడి, వాడు నువ్వు పక్కకి నిలబడండి. ఇలానా? ఏయ్ సైడ్కి నిలబడినా, ఇద్దరు పక్క పక్క నిలబడండి. అలా ఉండాలి. ఇట్లా ఇట్లా పెట్టండి, స్టఫ్గా చేతులు ఇలా పెట్టరా. ఏ అర్జున్ ఇలా పెట్టరా. ఇట్లా ఇట్లా బెడికెళ్ళి బిగించు. ఇట్లా స్ట్రిక్ట్గా. అది ఎట్లా ఉన్నా అంటే మన పీనుగులు నిలబడమని చెప్పాను. అరే ఏమున్నాయిరా కిటికీలో. ఇకరా బాగా నిలబడ్డావు. ఇందాక నిలబడినావు చూడు, సేమ్ అలా నేను అంటే టీబీ రోగి ఉంటాడు చూడు, అలా నిలబడినావు. నువ్వు ఎందుకు తీస్తున్నావు అది? అలా ఏదో ఈరోజు వీడికి ఎగ్జామ్ ఉంది. అరే అరే పోతాయిరా కొత్తగా గద్దించాను రా. అరే పోతాయిరా మీకేం తెలుసురా, అంతేరా. ఇక్కడ మంచిగా బాగుంటుంది కానీ నిద్రపోతే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇదండి, ఇదంతగా ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మా వాళ్ళు ఇక్కడ పాటలు అన్నీ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వచ్చినప్పుడల్లా. ఆహాహా. మనము సరైన ప్లేస్లో సరిగ్గా ఒక సిస్టమేటిక్గా కడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది. అంటే నేను రాకపోయినా నా అక్క చెల్లెళ్ళు బావోళ్ళు అందరూ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టు దానికన్నా ఆనందం ఇంకోటి. ఇదండి ఇలా ఇన్ఫర్మేట్లు వేస్తాను ఈ విషయం అనేది. అంటే మళ్ళీ నేను ఇక్కడ మధ్యలో తర్వాత ఏదన్నా, ఇది మాది సిటీ అనమాట, కొత్తకోట అనేది హైవేకి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత కమర్షియల్గా ఉంటుంది. ఇది ఇక్కడ మధ్యలో లేపుకోవచ్చు ఎప్పుడన్నా పిల్లర్స్ అవి ఇవి అని వేసేసి, అంటే ఓ మూలకు కట్టాను. ఇవి రేకులు తీసేసి ఇదో మూల సైడ్ ఉన్న ఇలా మధ్యలో కట్టుకోవచ్చు. ఇలా బాల్గానే తీసేసి మధ్యలో కింద పిల్లర్ కూడా అట్లా వేసుకోవచ్చు. అలాగా నేను ఒక ప్లాన్ మీద కట్టామన్నమాట ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా చుట్టాలని పరిచయం చేస్తాను మీకు. అంటే చుట్టాలంటే మాకు వాళ్ళు చాలామంది రాలే ఈరోజు. గజస్తంభం నిలబెట్టాను అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే రావాల్సి వచ్చింది. మంచిగా పూలు అట్లున్నందుకు కలర్ ఎంత పడ్డది? 300. ఎవరిది ఫోను? కలర్ బాగుంది. అక్క పరిచయం చేసుకో. నేను కృష్ణారెడ్డి వాళ్ళ పెద్ద అక్కను. 4 అది గరడ స్తంభం దిక్కులేని పక్షిలాకి వచ్చి ఇక్కడ వడ్డా ఓ మూల కూర్చోబెట్టి ఈమెని అంటే సపరేట్గా అంటూ పరిచయం చేయలే, అంటే ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి. ఇది పెద్ద వీడియో అనమాట. పెద్ద వీడియో వచ్చింది మన ఊళ్ళో. ఇదో గజస్తంభం కాడ నుంచి ఏమంటారు దాదాపు ఇదో అమ్మో గంట సేపు వచ్చింది వీడియో. అదే చెప్తే గరడ స్తంభం వచ్చింది, అందుకో మూల కూర్చోబెట్టింది. మా మొదటి అక్క. రెండో అక్క రాలేదు, మూడో చెల్లెలు అంజలి. నీ పేరు చెప్పినావు, నీ పేరు చెప్పు. నా పేరు సువర్ణ, నేను కృష్ణారెడ్డి వాళ్ళ పెద్ద అక్కను. గరడ స్తంభం ఎత్తితే ఇట్లా వేస్తారంటే వచ్చిన. అవును, నీ పేరు తిరుపతమ్మ కదా, సువర్ణ ఏమని చెప్పింది? గరడ స్తంభం ఎత్తిండ్రు వచ్చినావు అన్న.
గడస్తంభం ఆడతారంటే అంటే ఈమె ఎలా ఫీల్ అవుతుంటది అంటే ఈమె లేకపోతే ఊళ్ళో ఆ స్తంభం స్తంభమే నిలబెట్టారు ఆ, నేను లేకుంటే అలా అంత అలా నాకు- ఫీల్ అవుతుంటది ఈమె నాకు అమ్మవారు అంటే అంత భక్తి అంత ఇది మహాభక్తురాలు. అందుకోసమే ఈమెకు సపరేట్గా ఫ్లైట్ వేసి హెలికాప్టర్ వేసి పిలుస్తారు. ఏమైంది కార్యక్రమాలు ఇంకా? స్టార్ట్ చేస్తాం. ఓకే, కాస్త ఇవి తొందర చేసుకుంటే కట్ట. ఇంకా ఏదైనా ఉంటే సార్ వాళ్ళు మళ్ళీ 5 గంటలకి వెళ్ళిపోతారు. డబ్బాలో నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. నిండగా నింపి పెట్టండి, దాంట్లో కరువుగా ఉన్నట్టున్నాయి. బా నీళ్ళు భలే దాహం వేస్తాను. మళ్ళీ స్తంభం ఎత్తితే అసలుకే రాను, ఎందుకంటే నాకు తాగట్టు లేకుంటుంది. అప్పుడు స్తంభం ఎత్తే నీకు శాత కాదు. ఏం నీళ్ళమ్మా అవి అంతగానో తూర్పు పడుతున్నా? ఉతికారా మంచిగా? ఓకే, చూశారుగా. అంటే ఇంకా చేస్తాం వీడియో. ఈరోజు అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి ఈరోజు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం. ఓకే, బాయ్. ఏమన్నాడు? ఎవరు వంశం వద్దు, నాకు కలిసిన